అర్ధరాత్రి ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అనకాపల్లి జిల్లా యలమంచిల స్టేషన్ దగ్గరకు వచ్చేసరికి ఘటన సంభవించింది. ఏసీ బోగి B1 లో మంటలు చెలరేగాయి. B1 నుంచి మరో ఏసీ బోగి M2 కి మంటలంటుకున్నాయి. మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయాయి B1 M2 బోగీలు. B1 బోగీలో ఒకరు సజీవ దహనమైపోయారు. ఆ వ్యక్తి మృతుడు చంద్రశేఖర్ సుందర్ 70 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. పెద్ద వయసు కావడంతో ఆయన బయటకు రాలేకపోయారు. మృతుడి కుటుంబ సభ్యులకు వెంటనే రైల్వే పోలీసులు సమాచారాన్ని అందించారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో జరిగింది ఈ అగ్ని ప్రమాద ఘటన. 4 ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకున్నాయి. వెంటనే ఆ మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. వారు చేరుకున్నప్పటికే 2 బోగీలు కూడా పూర్తిగా మంటల్లో దగ్ధమైపోతున్నాయి. టాటానగర్ నుంచి ఎర్నాకుళానికి వెళుతూ ఉండగా జరిగింది ప్రమాద ఘటన. టీటీఈ లోకో పైలట్ అప్రమత్తతతో భారీగా ప్రాణ నష్టం తప్పింది అంటున్నారు. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు అధికారులు. ముందుగా ప్రయాణికులను బస్సుల్లో అనకాపల్లికి తరలించారు. అక్కడి నుంచి మరొక ట్రైన్లో ఎర్నాకుళానికి పంపించామన్నారు అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా. అటు మంటల్లో దగ్ధమైపోయిన కోచ్లను తొలగించి కొత్త బోగీల్లో సర్దుబాటు చేసి పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కాకినాడ జీఆర్పీ ఆయన అక్కడ ఫోన్ మాట్లాడుతున్నా తుని జీఆర్పీ శ్రీనివాస సార్. మా ప్రతినిధి ఖాజా సిద్ధంగా ఉన్నారు. ఖాజా, ఎవరెవరు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకోవడానికి అక్కడికి చేరుకున్నారు అధికారులు? అలాగే FSL టీం అక్కడికి చేరుకుందా? ప్రాథమిక సమాచారం ఏదైనా తెలుస్తోంది? అగ్ని ప్రమాదం ఎందుకు సంభవించింది అనే దానికి సంబంధించి మరి కాసేపట్లోనే విశాఖ నుంచి ఈ FSL టీం చేరుకోబోతోంది. అయితే ప్రస్తుతానికి ప్రాథమికంగా RPF అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఏదైతే ఈ ఘటన జరిగిన తర్వాత ఈ 2 బోగీలు చూడవచ్చు మనం, B1 బోగి అలాగే M2 బోగి. ఇంకా ఈ పూర్తిగా ఈ మంటలను అదుపు చేపించేటప్పటికి ఇంకా B1 బోగి పై భాగం నుంచి ఇంకా పొగలు వ్యాపిస్తూ ఉన్నాయి. పొగలు వస్తున్నట్టుగా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాదాపుగా 7 గంటలు అయింది ఈ మంటలు పూర్తిగా అదుపు చేసి, దాదాపుగా 5 గంటలకు కావస్తుంది. అయినప్పటికీ ఇంకా పైభాగం అంటే ఏదైతే ప్రమాదం జరిగిందో, ఏదైతే ప్రమాదానికి గల కారణమైన బోగి B1 ఏదైతే ఉందో, ఆ ప్రమాదం ఏదైతే ఎక్కడైతే సంభవించిందో ఆ ప్రాంతంలోనే పైన B1 బోగి పైన ఇంకా పొగలు వస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో అధికారులు మరోసారి అప్రమత్తమయ్యారు. ఆ పొగలు అదుపు చేయడానికి సిద్ధమయ్యారు. మరోవైపు చూడొచ్చు పూర్తిగా అంటే ఈ B1 బోగి అలాగే M2 బోగి 2 కూడా పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. 2 బోగిల్లో దాదాపుగా 150 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తోంది ఈ రైలు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా యలమంచిల రైల్వే స్టేషన్ సమీపానికి వచ్చేసరికి పొగలు దట్టంగా వ్యాపించడంతో వెంటనే బ్రేక్ డౌన్ అయ్యి ఒక్కసారిగా రైలు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులంతా హుటాహుటిన భయాందోళనతో పరుగులు తీశారు. ఒక విధంగా చెప్పడంతో తొక్కిసలాట జరిగే పరిస్థితి కూడా ఎదురైంది. ఈ ప్లాట్ఫామ్పై వచ్చి ఆగగానే ట్రైను డోర్లు విప్పుకొని కొంతమంది పరుగులు తీశారు. బయటకు వెళ్ళి గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో అందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఒకరు చెప్పుకుంటారు ప్రమాదం లోపల జరిగింది, అగ్ని ప్రమాదం సంభవించింది, మంటలు వ్యాపిస్తున్నాయని చెప్పడంతో కొంతమంది లేచారు నిద్ర నుంచి. మరికొంతమంది ఈ పొగలకి పూర్తి స్థాయిలో పీల్చి ఎవరంతా కూడా ఉక్కిరిబిక్కిరై మరికొంతమంది లేచి పరిగెట్టారు. ఈ క్రమంలోనే ఒక వృద్ధుడు పడిపోయి ఆ సజీవ దహనమయ్యేటట్టు ప్రాథమికంగా గుర్తించారు అధికారులు. అతను విజయవాడకు చెందిన శ్యామసుందర్గా నిర్ధారించి ఆ కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. దీని ఘటనపై పూర్తిస్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది. మాధవి రైల్వే చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఆమె చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించి పరిస్థితిని పర్యవేక్షించారు. దీంతోపాటు RPF సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ సన్ముగ కూడా చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించి ఘటన గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన జరిగిన తర్వాత పూర్తిస్థాయిలో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఒకవైపు ఈ 2 బోగీలు అంటే ఈ ప్రమాదానికి కారణమైన మంటల్లో కాలిపోయిన B1 M2 బోగితో పాటు మరో M1 బోగి కూడా పాక్షికంగా ఈ అగ్ని ప్రమాదానికి ప్రభావానికి గురైంది. దీంతో ఈ 3 బోగీలను రైల్వే స్టేషన్లోనే నిలిపివేశారు. దీంట్లో ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఈ 3 బోగీలకు సంబంధించిన ప్రయాణికులని ప్రత్యేకంగా సామర్లు కూడా తరలించారు. అక్కడ వైద్య ప్రదేశాలు నిర్వహించిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా 3 బోగీలను ఏర్పాటు చేసి కాసేపటి క్రితమే ఇక్కడ నుంచి ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ బయలుదేరింది. దాదాపుగా ఘటన జరిగిన తర్వాత 12:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత 7 గంటల తర్వాత ఈ రైలు ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు యలమంచిలి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. ఆ యలమంచిలి రైలు బయలుదేరిన తర్వాత అక్కడ సామాన్లు కూడా చేరిన తర్వాత అక్కడ 3 బోగీలను సిద్ధం చేశారు. అక్కడ ప్రయాణికులను ఆ బోగీల్లో
పంపించి అక్కడ నుంచి గమ్యస్థానాలకు చేర్చే అవకాశం ఉంది. అయితే ఎలమంచిలి రైల్వే స్టేషన్లో జనరల్ బుకింగ్లను పూర్తిగా నిలిపివేశారు. ఎందుకంటే ఇప్పటికీ ఎవరైతే రిజర్వేషన్ చేయించుకున్నారో వాళ్ళు ప్రత్యామ్నాయ రైళ్లలో తరలిస్తున్నారు. దీంతోపాటు ఎవరైతే జనరల్ బోగిల్లో ప్రయాణించాలని అనుకునే ప్యాసింజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అధికారులు అనౌన్స్మెంట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ.